Hola friends, today's recipe is crunchy garlic muruku. So first అయితే దీనికోసం నేను ఒక ఫుల్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ 250 grams of rice. దీన్ని ఒక 3-4 times వాష్ చేసి 3 to 4 hours నానబెట్టాలి. 3-4 hours నానిన తర్వాత వైటిష్గా తయారవుతుంది. సో దాన్ని ఒక క్లాత్ పైన స్ప్రెడ్ చేసి సన్ డ్రై అన్న చేయొచ్చు, లేకపోతే ఫ్యాన్ ముందర ఒక 20-30 minutes పెడితే డ్రై అవుతుంది. ఇది ఫుల్గా డ్రై అవ్వకూడదు, కొంచెం తడి ఉండాలి. అప్పుడే మనం మిక్సీ పడితే పిండి చాలా స్మూత్గా తయారవుతుంది. లేకపోతే ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా మీరు రైస్ ఫ్లోర్ని యూజ్ చేయండి, షాప్లో ఉండే రైస్ ఫ్లోర్ని. సో దాని తర్వాత ఒక 1/4 గ్లాస్, యా గ్లాస్లో మెజర్మెంట్ తీసుకుంటారో ఆ 1/4 గ్లాస్లో మూంగ్ దాల్ తీసుకొని బాగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. అదే రీతిలో ఇంకొక 1/4 గ్లాస్ మన ఉద్దిపప్పు తీసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. మళ్ళీ అదే 1/4 గ్లాస్ ఈ గ్రౌండ్ నట్స్ తీసుకొని బాగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. అన్ని పప్పుల్ని స్లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. మనకి మంచి అరోమా వచ్చినప్పుడు అది రోస్ట్ అయిపోయినట్టు అర్థం. సో దీంతో పాటు మనకి స్పైస్నెస్కి తగ్గినట్టుగా ఒక 4 చిల్లీస్ 5 చిల్లీస్ కూడా జస్ట్ ఊరికెట్లా రోస్ట్ చేసుకొని అన్ని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇదంతా చల్లారే లోపల మన గార్లిక్ మురుకు కాబట్టి మనకి గార్లిక్ కావాలి. మీకు గార్లిక్ ఎక్కువ నచ్చుతుందంటే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న రోట్లో వేసి పచ్చడి చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఒక టీడియస్ ప్రాసెస్. సో దాని బదులు మీరు మిక్సీలో వేసి గార్లిక్ని పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత మన పప్పు దినుసులు, బియ్యం అన్నీ కలిపి బాగా స్మూత్గా ఉండాలి. ఫైన్ పౌడర్ చేసుకోండి. ఫైన్ పౌడర్ చేసుకున్నాక ఇందులో మనకి టేస్ట్కి తగినట్టు సాల్ట్, తర్వాత కొద్దిగా నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, గార్లిక్ని కూడా బాగా వేసుకోండి. ఇక్కడైతే నేను చేతిలో దంచడం వల్ల స్ట్రాండ్స్గా ఉంది. సో ఇది మురికేసేటప్పుడు మధ్యలో ఆ హోల్లో మాటుకుంటే మురుకు చక్కగా రావు. సో ఇట్స్ బెటర్ మిక్సీలో వేసి బాగా గార్లిక్ని పేస్ట్ చేసేయండి. సో దాని పేస్ట్ని బాగా పిండిలో ఫస్ట్ మిక్స్ చేయండి. దాని తర్వాత వాటర్ వేసి బాగా కలుపుకోండి. సో ఇది చపాతీ పిండిలాగా చాలా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోండి. దాని తర్వాత నేను ఒక 2 spoons ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసి ఒక 5 minutes రెస్ట్ చేయాలి. సో ఇది చాలా స్మూత్గా ఉండాలి. పట్టిన వెంటనే మనకి ఇలాగా ఏమంటారు విరిగిపోయేలాగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత మనం మురుకు వేసే దాంతో గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను, మీరు బటర్, గీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బాగా గ్రీస్ చేసిన తర్వాత మన చేతులను కూడా ఇక్కడ బాగా గ్రీస్ చేసుకోవాలి. దాని తర్వాత మన పిండిని ఆ మురుకు చేసే దాంతో వేసి స్టఫ్ చేసుకోవడమే. సో స్టఫ్ చేసుకున్నాక దీన్ని మెల్లిగా ప్రెస్ చేయండి. మెల్లిగా ప్రెస్ చేస్తూ స్లోగా తిప్పండి. సో మురుకు చక్కగా రావాలంటే పిండి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి. ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తుంది. సో మీరు పౌడర్ చేసేటప్పుడు పిండిని చాలా సాఫ్ట్ స్మూత్గా ఉండేలాగా చూసుకోండి. కలిపేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉండాలి. సో లేకపోతే జస్ట్ మనకి షాప్లో దొరికే ఫ్లోర్ని, రైస్ పిండిని యూస్ చేయండి. అది చాలా బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మిక్సీలో వేస్తే ఫైన్ పౌడర్ అవ్వకపోవచ్చు దానివల్ల. సో నేను ఇక్కడైతే ప్లాస్టిక్ షీట్ పైన వేసేస్తున్నాను. తర్వాత ఇలాగ ఒక గరెట్ తీసుకొని దానికి ఆయిల్ చేసి ఇలాగా మన వేసిన మురుకుల్ని దానిపైకి తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. మురుకులంతా మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లోపల కొంచెం పిండిగా ఉంటుంది. స్లో ఫ్లేమ్ కూడా మంచి క్రిస్ప్ని, క్రంచ్ని ఇవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసేయండి. లైట్ రెడ్డిష్ అయిన తర్వాత వెంటనే తీసేయండి. ఎందుకంటే అది కూల్ అవుతున్న కొద్దికి మనకి మంచి కలర్ వస్తుంది. మీరు డార్క్ రెడ్ వచ్చాక తీస్తే అది ఆల్మోస్ట్ మాడిపోతుంది. మురుకుల్ని మాడనిస్తే దీంతో మనం తెల్లగడ్డ, వెల్లుల్లి వేసాం కాబట్టి అది బిటర్ అవుతుంది. సో ఇక్కడైతే నేను కొన్ని స్ట్రాండ్స్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది స్ట్రాండ్స్ వేయడం చాలా ఈజీ. జస్ట్ డైరెక్ట్గా ఆయిల్లోకి ఒక డిస్టెన్స్ నుంచి స్ట్రాండ్స్ వేసుకోండి. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. నేను చెప్పినట్టు లైట్ రెడ్, చాలా రెడ్ కూడా కాదు, లైట్ గోల్డెన్ వచ్చిన వెంటనే తీసేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.